ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విడిపోయే నాటికి 13 జిల్లాలుగా ఉంటే తెలంగాణ 10 జిల్లాలు. ఆ 10, 30 అయింది. ఇక్కడ అలాగే ఉండిపోతే జగనొచ్చాక దాన్ని ఈ మెడికల్ కళాశాలల కోసం అంటూ 26 కిందకి మార్చాడు. యాక్చువల్‌గా ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా కింద అనుకున్నాడు గానీ, తర్వాతన అరకు ఆ ఇష్యూ దగ్గర 26కు వెళ్ళింది. అయితే ఇందులో కొన్ని మార్పు చేర్పులు చేయాలనుకుంటున్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్రం కమిటీ వేసింది. ఇప్పుడు తాజాగా చూస్తుంటే ఎన్టీఆర్ జిల్లాలోకి గన్నవరాన్ని తీసుకొస్తారట. నూజివీడుని కూడా తీసుకొస్తారట నియోజకవర్గాలు. వాస్తవంగా నూజివీడు ఇదివరకు కూడా మచిలీపట్నం నియోజకవర్గంలోనే ఉండేది. ఏలూరు నియోజకవర్గానికి కూడా టచ్ అయ్యేది కొంత. గన్నవరం మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోనే ఉండేది. ఇప్పుడు గన్నవరాన్ని నూజివీడుని తీసుకొచ్చి కృష్ణా జిల్లాలోకి కాకుండా ఎన్టీఆర్ జిల్లాలోకి తీసుకొచ్చేటటువంటి అంశం చేస్తున్నారు. గన్నవరం నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలిపే ప్రతిపాదనని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది. అది ఏలూరు జిల్లాలోకి వెళ్ళింది. అందుకనేసి పెనమలూరు నియోజకవర్గాన్ని మాత్రం కృష్ణా జిల్లాలను కొనసాగించబోతున్నారు. మార్కాపురం, మదనపల్లె కేంద్రంగా 2 కొత్త జిల్లాలతో పాటు పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర కేంద్రాలుగా కొత్తగా ఆర్డీఓ కార్యాలయాలు ఏర్పడతారు. రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తారు. మరికొన్ని రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు అంశం తాజాగా తెర మీదకి వచ్చింది. బుధవారం ఇవాళ సమీక్షలు అయిన తర్వాత ఎల్లుండేమో కేబినెట్ సమావేశం సందర్భంగా కొన్ని మార్పు చేర్పులు చేయబోతున్నారు.